ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం చైనాలోని వుహాన్ ల్యాబ్కు అమెరికా నుంచి నిధులు అందాయని, ఆ వైరస్ పుట్టుకపై వాస్తవాలను అగ్రరాజ్య ఉన్నత స్థాయి వ్యక్తులు తొక్కిపెట్టారని తెలిపింది. ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్న వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన ఆంథోనీ ఫౌచి అని తెలిసింది. అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా తన చివరి పని రోజున తులసి గబ్బార్డ్ సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆంథోనీ ఫౌచి 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అధిపతిగా పనిచేశారు. వుహాన్లో కరోనా వైరస్పై ప్రమాదకర పరిశోధనలకు నిధులు సమకూర్చడంలో ఫౌచి ప్రమేయం. ఆ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చైనా నిఘా అధికారులతో ఆయన సంభాషణల సమాచారం తమ వద్ద ఉందని గబార్డ్ తెలిపారు. చైనా సహా 30కి పైగా దేశాల్లోని 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా నిధులు సమకూరుస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీయే కారణమని ఆరోపణలున్నాయి. గబార్డ్ విడుదల చేసిన పత్రాల ప్రకారం గబిలాల్లోని కరోనా వైరస్లపై ప్రమాదకర గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనల కోసం WIVPకి ఫౌచి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును కోట్లలో అందించారు. 2020 తొలినాళ్లలో అమెరికాను కోవిడ్ తాకినప్పటి నుంచి ఆ మహమ్మారిపై ప్రభుత్వ విధానాలకు ఆయనే దిశానిర్దేశం చేశారు. ప్రయోగశాల నుంచి వైరస్ లీక్కు సంబంధించి వాస్తవాలను తొక్కిపెట్టారు. కరోనా సహజ సిద్ధంగా జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారు. ఇందుకోసం అమెరికా నిఘా విభాగంలోని కొందరిని వాడుకున్నారని తులసి గబార్డ్ విడుదల చేసిన పత్రాల ద్వారా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.